చిగురుటాకు లాంటి పసిప్రాణం చదువుల కోసం హాస్టల్లో అడుగుపెట్టింది. కానీ ఆ హాస్టల్ జీవితం ఆమెకు నచ్చలేదేమో పాపం. ఏదో తెలియని బెంగ ఆమెను కమ్మేసిందేమో. బుజ్జగించి హాస్టల్లో దింపిన రోజే ఆ కన్నవారికి చివరి చూపుగా మారుస్తూ ఆ చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్ గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన తల్లిదండ్రులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మహబూబ్ నగర్ జిల్లా విఠలపురం గ్రామానికి చెందిన సంధ్య అనే 5వ తరగతి విద్యార్థిని జూన్ 21న ఈ పాఠశాలలో చేరింది. సుమారు 13 రోజుల పాటు పాఠశాలలోనే బాగానే ఉన్న సంధ్య ఆ తర్వాత హోంసిక్ సెలవులకు గాను చిన్నారిని ఆమె తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లారు. వారం రోజుల పాటు ఇంట్లో ఉన్న సంధ్య తిరిగి జూలై 7వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు తల్లిదండ్రులు ఆమెను హాస్టల్లో విడిచిపెట్టారు. 2 గంటల 40 నిమిషాల వరకు వాళ్లే పాపకు తినిపించి లోపలికి వదిలి వెళ్లారు. అమ్మాయిని హాస్టల్లో చేర్చిన తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. సంధ్య కూడా సాయంత్రం పిల్లలతో ఆడుకుంది. రాత్రిపూట అందరితో కలిసి డిన్నర్ కూడా చేసింది. అర్ధరాత్రి వరకు సంధ్య హాస్టల్లోనే ఉంది. కానీ తెల్లవారుజామున 6 గంటలకు రోల్ కాల్ తీసుకుంటూ ఉండగా సంధ్య అటెండెన్స్ లోకి రాలేదు. ఎక్కడుంది అని ఎవరిని అడిగినా తెలియదనే సమాధానం వచ్చింది. దీంతో హాస్టల్ మొత్తం గాలించారు. ఎక్కడా కనిపించకపోయేసరికి చుట్టూ పరిసరాలు కూడా గమనించారు. విగత జీవిగా పడి ఉన్న సంధ్య కనిపించింది. హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం సంధ్య రాత్రి డిన్నర్ చేసి వచ్చింది. పిల్లలతో కలిసి ఆడుకుంది. అంతా మామూలుగానే ఉంది. హౌస్ మాస్టర్, వాచ్మెన్, నైట్ కేర్ టీచర్స్ అందరూ అక్కడే ఉన్నారు. రాత్రి 12 గంటల వరకు సంధ్య పక్కన ఇంకో పాపతో కలిసి పడుకుందని సిబ్బంది తెలిపారు. అయితే పడుకున్న తర్వాత సంధ్య పక్కన ఉన్న పాపను ఎట్లా పారిపోవాలి, పారిపోవడానికి ఎక్కడైనా ఓపెన్స్ ఉంటాయా అని అడిగిందంట. ఏవి ఓపెన్ ఉండవు అని తోటి పాప బదులిచ్చిందట. 5th క్లాస్ జూన్ 21కి మన స్కూల్లో జాయిన్ అయింది. ఒక 13 డేస్ వరకు స్కూల్లో మంచిగానే ఉంది. 5th వరకు ఉన్నది. 5th రోజు పేరెంట్స్ వచ్చి హోమ్ సిక్ తీసుకెళ్లారు. అక్కడ కూడా 1 వీక్ ఉన్నది. 1 వీక్ ఉన్న తర్వాత మళ్ళీ స్కూల్కి పేరెంట్స్ తీసుకొని వచ్చినారు. 1 o'clockకి వాళ్ళు పేరెంట్స్ రావడం జరిగింది. 2:40 వరకు స్కూల్లోనే వాళ్ళు పాపకి తినిపించి లోపలికి వదిలేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత టీచర్స్ కూడా చూసుకున్నారు. డిన్నర్కి తీసుకెళ్లారు, తినిపించుకొని వచ్చారు. మంచిగానే ఉన్నది. పిల్లలతో కూడా ఆడుకున్నది, మంచిగా ఉన్నది. నిన్న మొత్తం సండే కాబట్టి అందరూ బాగున్నారు. హౌస్ మాస్టర్ కూడా వాళ్ళతోనే ఉన్నది. నెక్స్ట్ వాచ్మెన్, హౌస్ మాస్టర్, నైట్ కేర్ టీచర్స్ అందరూ కూడా స్కూల్లోనే ఉన్నారు. పాప 12 వరకు కూడా పడుకున్నది. పక్కన ఇంకో పాపతో కలిసి పడుకున్నది. పడుకున్న తర్వాత ఇంకో పాపని అడిగిందంట, ఎట్లా వెళ్ళిపోవాలి అనేసి అడిగిందంట. ఎక్కడైనా పరిగెత్తాలని ఓపెన్ ఉంటాయి అంటే ఏవి ఓపెన్ ఉండవు అని చెప్పేసిండ్రు. తర్వాత మేము 6 o'clockకి లేచి రోల్ కాల్ టైంలో పీఈటీ రోల్ కాల్ తీసుకుంటూ ఈ పాప అటెండెన్స్లోకి రాలేదనేసి చూసేసరికి ఎవరిని అడిగినా ఎవరు చూడలేదనేసి అన్నారు. అందరం కూడా మొత్తం వెతకడం ప్రారంభించిన తర్వాత అమ్మాయి 4th ఫ్లోర్ నుంచి పడిపోయినట్లు మనకి కింద రాయికి తగిలింది. పైనుంచి దూకి పడిపోయింది. విత్ బ్యాగ్తో పాటు పైనుంచి దూకి కింద పడిపోవడం జరిగింది. అమ్మాయి ఉండలేక పారిపోతూ పైనుంచి దూకింది. పేరెంట్స్ బలవంతంగా ఉంచడం వల్ల అమ్మాయి వాళ్ళు ఉంటదిలే అనేసి అనుకున్నారు పేరెంట్స్ కూడా. కానీ అమ్మాయి ఉండలేక పైనుంచి దూకడం జరిగింది. స్కూల్ బ్యాగ్తో సహా పైనుంచి దూకడం జరిగింది. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే హాస్టల్ నుంచి పారిపోయేందుకు సంధ్య తన స్కూల్ బ్యాగ్తో సహా 4వ అంతస్తు నుంచి కిందికి దూకినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రాయికి తల తగిలి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది సంధ్య. తల్లిదండ్రులు బలవంతంగా హాస్టల్లో ఉంచడం వల్లే పారిపోయే ప్రయత్నంలో ఈ దారుణం జరిగుండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటన తల్లిదండ్రులకు, హాస్టల్ నిర్వాహకులకు, సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. పిల్లల మానసిక స్థితిని, వారి ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ విషాదం మరోసారి గుర్తు చేస్తోంది.